రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్స్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండ అయితే పడుతుంది ఇటు పక్క నుంచి. టైం వచ్చి 7:23 అయితే అయింది. డ్యూటీకి అయితే ఇవాళ 4 గంటలు లేచి అలారం పెట్టుకుని 4:30కి అయితే బయటకు వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దున పూట ఏమో చలి బాగుంటుంది, మధ్యాహ్నం అయ్యేసరికినేమో ఎండ ఫుల్గా అసలు ఫోన్ హీట్ ఎక్కిపోతుంది, ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు, అసలు మనం కూడా ఉండలేకపోతున్నాం. నైట్ అయ్యేసరికి మళ్ళీ దోమలు కొడుతున్నాయి 6 దాటిన కాంచి. అందుకని ఇంకా ఎర్లీగా వచ్చానమాట. పొద్దున్న 4:30 వేస్తే చలి ఫుల్గా ఉంది, బయటకు వస్తేనేమో ఫుల్ చలి, అసలుకి వణుకొచ్చేస్తుంది. అయినా సరే ఓపిక చేసుకొని వచ్చాను. ఒక 2 రైడ్లు అయితే వేసాను అన్నమాట ర్యాపిడోలో. ఓలాలు అయితే ఏం పడలేదు. నిన్న నుంచి అయితే ఖాళీగా వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే అటు నుంచి ఎప్పుడో ఒకసారి బుకింగ్లు పడతాయి కానీ డైలీ అయితే పడవు. ఇంకా వెయిట్ చేసిన టైం వేస్ట్ అని చెప్పేసి ఖాళీగానే వచ్చేసాను. అది పరిస్థితి. నిన్నే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది ఏంటంటే సిటీలో ఇంతకుముందు సిటీ ఆటోలు పర్మిట్ అనేది మనకి అలాట్మెంట్ చేశారు. ఆ పర్మిట్ ఏంటంటే 8,700 బళ్ళు బయటకి ఇచ్చేసి తర్వాత ఆపేశారనమాట. ఇప్పుడు ప్రభుత్వం జీవో ఒకటి ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రాజధాని పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త బళ్ళు ఇస్తారంట. క్లారిటీ అయితే రాలేదు ఇంకా పూర్తిగా. 6 రోజులు అయితే క్లారిటీ వచ్చింది. కొత్త పర్మిట్ ఇస్తారా లేకపోతే సిటీ బళ్ళు ఏంటనేది వాట్ ఈజ్ వాట్ అనేది పూర్తిగా క్లారిటీగా అర్థం కాలేదు నాకు. బళ్ళు అయితే మన ఇప్పుడు అంతా 70,000, 80,000, ₹1,00,000 పెట్టేసి అయితే పర్మిట్ అయితే కొనవసరం లేదు. నేను కొన్నదే డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వం తరపున సిటీ బండి అని చెప్పి కొత్త పర్మిట్ ఇస్తారా, పర్మిట్కి సంబంధం లేకుండా బళ్ళు ఇస్తారా ఏంటనేది ఆ క్లారిటీ లేదు. మనకు ఇంకా కొన్ని రోజుల్లో 6 రోజులు అయితే క్లారిటీ వస్తుంది. అయితే బళ్ళు అయితే బాగా పెరిగిపోతుంది ఫ్రెండ్స్. ఆటోలు అలాగే పెరుగుతున్నాయి, బైకులు అలాగే పెరుగుతున్నాయి, కార్లు అలాగే పెరుగుతున్నాయి. దేన్ని తీసేయడానికి లేదు, అన్నీ ఫుల్గానే పెరుగుతున్నాయి. మనకి కిరాయిలు కూడా అలాగే రోజు రోజుకి డల్ అయిపోతాను కానీ కిరాయిలు అంటూ ఏం పెరగట్లేదు. ఎందుకంటే ఇంకా పనులు ఇంకా అమరావతిలో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. స్టార్ట్ అయితే కిరాయిలు ఏమన్నా పెరిగితే పెరగచ్చు, వెయిట్ చేయాలి. ప్రజెంట్ అయితే మార్కెటింగ్ డల్గానే ఉంది. ముందు ముందు కూడా కొంచెం డల్గానే ఉంటుందని అనుకుంటున్నా. ఏదైనా మార్చి తర్వాత నుంచి మనకి అందుకుంటుంది ఆటోలకి. ఎందుకంటే అప్పుడు మార్చి నుంచి ఇప్పటి నుంచి ఎండలు పెరిగినాయి, ఇంకొద్దిగా మార్చి నుంచి ఇంకా పెరుగుతాయి కదా. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బైకులు బుక్ చేయడం ఆపేస్తారు. నాకే ఇప్పుడు ఆటోలు తోలే వాళ్ళకే 11 దాడుతుంటే కాళ్ళు చేతులు సరసరమని కాలిపోతున్నాయి సైడ్ నుంచి ఎండ కొడతా. అలా ఉంటుంది. ఇంకా బైకుల మీద బుక్ చేసుకుని వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మనకు ఆటోమేటిక్గా కిరాయిలు అనేది పెరుగుతాయి అన్నమాట. అలాగే ఆటోలు కూడా ఇప్పుడు కొత్త ఆటోలకి సిటీ ఆటోలు ఇస్తుంటే కనుక షోరూమ్ ప్రైస్కి, ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్కి ఆటోలు ఇస్తే ఆటోమేటిక్గా ఆటోలు కూడా ఇంకా పెరుగుతాయి దాని తగ్గట్టుగానే. ఏదైనా మనం జాగ్రత్తగా తోలుకొని మనం కష్టపడి సంపాదించుకోవాలి. మొన్న ర్యాపిడో కస్టమర్ కేర్తో మాట్లాడినప్పుడు ఒక అతను కామెంట్ చేశాడు, మనకు ఆటోలో కూర్చుంటేనే డబ్బులు వచ్చేస్తాయి అంట, ఇంకా తోలవసరం లేదంట, కష్టపడి బండ్ల మోచూడు నీకు తెలిసిద్ది అని చెప్పేసి అన్నాడు. నేను రిప్లై ఇచ్చాను, బండ్లకి ఇప్పుడు బండ్లు మోస్తున్నారంటే మనకి బండ్లు తెచ్చి వాళ్ళు జీతం తీసుకుంటే మన దగ్గర కూడా ₹30, ₹40 తీసుకుంటున్నారు. సరే వాళ్ళు కష్టపడతానని చెప్పేసి ఇస్తున్నాం. బ్రదర్, నేనైతే ఒకటే చెప్తా, దేంట్లోనే సరే కష్టం లేనిది డబ్బులు అనేది రావు. ఆటోలో కూర్చుంటే ఉత్తినే వచ్చేస్తాయి అనుకుంటే అందరూ వచ్చేస్తారు ఫీల్డ్లోకి. ఏంటి దీంట్లో ఉండే కష్టాలు దీంట్లో ఉంటాయి, దేంట్లో ఉండే కష్టం దాంట్లో ఉంటుంది బ్రదర్. కంపల్సరీ దేంట్లో ఉండే కష్టం దాంట్లో ఉంటుంది. కష్టపడకుండా ఈ రోజుల్లో ఏది రూపాయి రాదు. ఒకవేళ అది కష్టపడకుండా రూపాయి వచ్చిందంటే దానికి 10 ఇంతలు మన దగ్గర నుంచి పోతాయి. ఆ డబ్బులు నిలబడ కూడా. ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి, మనం ఫ్యామిలీని పోషించుకోవాలి, అంతే తప్ప ఏదో మా నోటి మాటగా నేను 100 చెప్తాను, ఊరికినే వచ్చేస్తాయి డబ్బులు, వాళ్ళకి ఎలా వచ్చేస్తాయి ఇలా వచ్చింది అనుకున్నంత ఈజీ కాదు కదా రావటం. అది గమనించాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ రైడ్స్ ఎలా ఉంటాయో ఏంటనేది మీకైతే చూపిస్తాను. ఓకే, చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకే, ప్రజెంట్ అయితే మనం తాడిగడప ఎనికేపాడు 100 ఫీట్ రోడ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్.
పక్కనే కళ్యాణ మండపం ఉంది, పెళ్ళి ఏదో జరుగుతున్నట్టుంది. వా పాటలు వినపడుతున్నాయి కదా, చూడండి చెట్టు గ్రీనరీ భలే ఉంది. అపార్ట్మెంట్లు డెవలప్మెంట్ అయితే బాగా అవుతుంది. ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా ఇప్పుడే కొనుక్కోండి, ముందు ముందు అయితే అసలు కొనలేము. ఎందుకంటే రాజధాని ప్రాంతాలు ఉంటుంది, ఇంకా రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. చూడండి అపార్ట్మెంట్లు ఇవి. ఇక్కడ కొత్తగా ఇవి కూడా ఇండివిజువల్ హౌసెస్ అయితే కడుతున్నారు. ఎక్కడ పెట్టినా కన్స్ట్రక్షన్ అయితే బాగా అందుకుంది. రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లన్నీ వేసారు, చూసారుగా ఎంత బాగుందో రోడ్లన్నీ. ఒకప్పుడు ఈ రోడ్లకు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, అసలు అన్నీ గోతులు గుంతలు అలా ఉండే. ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లన్నీ బాగుపడిపోయినాయి. అది ఫ్రెండ్స్, సూర్యుడు కూడా ఇప్పుడే బాగా మండుతూ వస్తున్నాడు. బుకింగ్లు అయితే ఏం మోగట్లేదు ఫ్రెండ్స్, చూద్దాం బుకింగ్ ఎక్కడ పడుతుందో. గైస్ మనకైతే ర్యాపిడోలో పికప్ ఒకటి వచ్చింది. పికప్ దగ్గర నుంచి వచ్చింది, 400 మీటర్స్ అని వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది టెంపుల్ కానీ వచ్చింది, అమ్మవారి టెంపుల్కి. 12 కిలోమీటర్కి 210 వచ్చింది. 179 అని చూపించింది. చూద్దాం రైడ్ క్లోజ్ చేసిన తర్వాత ఎంత పడిందంటే. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ర్యాపిడో కూడా రేటు తగ్గించాడు. 25 రూపాయలు ఫిక్స్ అంట బేస్ ఛార్జ్, కిలోమీటర్ 13 రూపాయలు అంట. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇంతకుముందు బేస్ ఛార్జ్ 30 రూపాయలు ఉండేది, కిలోమీటర్ 14 రూపాయలు ఉండేది. 10 కిలోమీటర్ నుంచి 199 కిలోమీటర్ 14 రూపాయలు ఇస్తాడంట. మినిమం 0 నుంచి 10 కిలోమీటర్ అయితే 13 రూపాయలు ఇస్తాడంట. ఇందాక వచ్చిన బుకింగ్ కూడా నేను 12 కిలోమీటర్కి ఎంత ఇచ్చాడని చూపిస్తా చూడండి. ఇదిగోండి 12 కిలోమీటర్ 182 రూపాయలు, 179, 3 రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ అయితే వచ్చింది. 20 రూపాయలు తగ్గించాడు. అది పరిస్థితి. ఇంకో పికప్ అయితే మనకు వచ్చింది. ఇది 8.5 కిలోమీటర్ 135 అని వచ్చింది. వెళ్దాం వద్దా అని ఆలోచిస్తున్నా. సింగనగర్ పైకప్పురం వెళ్తే మళ్ళీ అటు నుంచి బుకింగ్లు పడవో తెలియదు. అసలే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు పెరిగిపోయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయి, మెయింటెనెన్స్ పెరిగిపోతే పెంచాల్సింది పోయి ఓబర్ని చూసి ర్యాపిడో కూడా రేటు తగ్గించాడు అన్నమాట. కిలోమీటర్ రూపాయి తగ్గించాడు, బేస్ ఛార్జీ 5 రూపాయలు తగ్గించాడు. ఏంటో మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు ఆన్లైన్ యాప్ వాళ్ళంతా. గాయస్ నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా, నేను ఒక్కడనే కాల్ సెంటర్కి కాల్ చేసి మాట్లాడటం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్ చేసి మాట్లాడండి. రేట్లు గిట్టుబాటు కావట్లేదు, రేట్లు పెంచాలని. అలాగే కస్టమర్ తగ్గించుకునే ఆప్షను, పెంచుకునే ఆప్షను, మాకు పెంచుకునే ఆప్షన్ ఇవ్వకపోయినా పర్లా, తగ్గించుకునే ఆప్షన్ మటుకు తీసేయమని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్ సెంటర్ చేసి మాట్లాడండి. అందరూ చేసి మాట్లాడితేనే ఏమన్నా కొంచెం చలనం ఏమన్నా వచ్చిందేమో. గైస్ మనకైతే ఓలాలో పికప్ ఒకటి వచ్చింది వారం దగ్గర నుంచి గుణదల. ఇందాక ర్యాపిడో బుకింగ్ అయితే అది క్యాన్సిల్ చేశారు కస్టమరే. టిఫిన్ చేసి ఇక్కడ వారం దగ్గర కూర్చుంటే ర్యాపిడో బుకింగ్ అయితే ఓలా బుకింగ్ అయితే వచ్చింది పికప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, టైం అయితే 2:44 అయితే అయింది. మనం ర్యాపిడోలో ఒక 7 రైడ్స్ అయితే వేసాం అనమాట. 7 రైడ్స్. ఓలాలో వచ్చేసి ఒక 2 రైడ్సే వేసాం. ఓలాలో బుకింగ్లు బాగా తక్కువగా వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ అవ్వట్లేదు. మధ్యాహ్నానికి అయితే పర్లేదు గైస్, ఇంకా భోజనానికి వెళ్ళలేదు, వంటల్లో ఉన్నా నేను. బుకింగ్ ఏమైనా పడితే ఇంటి వైపు వెళ్దామని చూస్తున్నా, లేకపోతే ఖాళీగానే వెళ్ళిపోతా. ఆకలేస్తుంది, ఎండ కూడా అలాగే వస్తుంది గైస్. సాయంత్రం అయితే రాను, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సాయంత్రం పని ఉంది. ఎందువల్ల రావట్లేదంటే పొద్దునుంచి మధ్యాహ్నం దాకా తిరుగుతుంటే బాగా మెడ నొప్పి వచ్చేస్తుంది, అలాగే నడుము నొప్పి కూడా వస్తుంది. అందుకని నాకు మెడ ప్రాబ్లం అయిన కాంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆటో అయితే తోలట్లేదు. మొన్నటిదాకా తోలే కానీ మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కొద్దిగానే తోలుతున్నాను. అది గైస్.